ఈరోజు కరీంనగర్ నగరంలోని గురుకుల బాలికల వసతి గృహంలో విద్యార్థులందరూ కూడా అస్వస్థతకు గురై ఉదయం నుండి కరీంనగర్ నగరంలో అందరూ బాధపడుతున్న తరుణం మనం అందరం చూసిందే. దానికి సంబంధించి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరపాలి. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని దీనికి బాధ్యత వహిస్తూ విధుల నుండి తొలగించాలి. సంబంధిత ఫుడ్ కాంట్రాక్టర్ను ఇమ్మీడియట్గా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారికి కఠినమైన చర్యలు తీసుకొని ఇక ముందు మరీ ముఖ్యంగా మన జిల్లాలో విద్యార్థులకు కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూడాలని గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులాలు కేసీఆర్ గారి మానస పుత్రికగా, అంటే తెలంగాణ విద్యార్థులు కేసీఆర్ గారి యొక్క ప్రీతిపాత్రమైన విద్యార్థులు కాబట్టి వారిని కడుపులో చూసుకున్న వైనం మనం అందరం చూసింది. కానీ గత 6 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తూ ఉంటే గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న బాధలను మనమంతా చూస్తూ ఉన్నాం. అది ఈరోజు కరీంనగర్ నగరం వరకు పాకింది. ఈరోజు కరీంనగర్ నగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున 30కి పైగా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు చికిత్స అందించకుండా హుటాహుటిన వారిని డిశ్చార్జ్ చేసి మళ్ళీ గురుకులాలకు ఆధార్ కార్డ్ అప్డేట్ పేరున తల్లిదండ్రులను పిలిపించి వారి ద్వారా పంపించారు. అంటే ప్రభుత్వం ఇంత దయనీయ పరిస్థితిలో ఉందా? ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విద్యార్థులను చూపించి పూర్తిస్థాయి చికిత్స చేయలేని దయనీయ పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటి పరిణామాలు పునరావృతం కావద్దని జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. వారు కూడా అనుకూలంగా స్పందించినారు. వారికి ఒకటే విషయం మేము స్పష్టం చేసినాము, గతంలో కేసీఆర్ గారి హయాంలో గురుకులాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది, దయచేసి ఇక ముందు కొనసాగించవద్దని మేము అడగడం జరిగింది. దానికి కూడా ఇక ముందు కరీంనగర్ జిల్లాలో ఇలాంటి జరగకుండా చూస్తామని మాటిచ్చినారు. ఇక ముందు ఇలాంటి జరగద్దు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా పాఠశాలకు కూడా వెళ్ళి మేము చూసి రావడం జరిగింది. అక్కడ కూడా బాలికల వసతి గృహం కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఓన్లీ చూసి పరిశీలించి వాళ్ళతో మాట్లాడి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ జరిగింది. ఇది గంగుల కమలాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి మేము పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ విన్నపించడం, రాబో రోజుల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎక్కడా కూడా గురుకులాల్లో ఇబ్బంది లేకుండా చేసేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. జై తెలంగాణ.